సంఘాలు గట్టిగా ఉంటున్నాయి, బీసీ సంఘాలు ఎందుకు ఉండలేవని ఒక ఆలోచన చేస్తుంటుంది. 110 సంఘాలు 120 సంఘాలు ఉండాలి. కులానికి ఒకటి ఉన్నాయి, కళానికి 2-3 ఉన్నాయి. కానీ ఒక్క మాట మాత్రం చెప్పగలను, 42% అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్గా ఈ రాష్ట్రంలో అమలు చేస్తుందని మాత్రం ఢాకా బజాయించి చెప్పగలను. ఎందుకంటే ఇదేదో బిల్ చేసింది అల్లాటప్పగా కేంద్రానికి పంపించేసి ఆయన ఒప్పుకుంటే ఒప్పుకుంటాడు లేకపోతే కాదు అనేటట్టుగా లేదు. ఈ రాష్ట్రంలో అమలయ్యే విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఇతరత్ర ఏ అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జీవో త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తుంది, మీ ముందు అది పెడుతుంది అనేది మాత్రం చెప్పగలను. ఇక రెండవది, అది రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆజ్ఞల మేరకు చేసిన కుల జనగణన, దానికి సంబంధించిన చట్టం. ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయేలోగానే మీకు ఆ జీవో కూడా రావచ్చు. కానీ అసలు కథ ఉన్నది దీనికి ఏంటంటే, రాహుల్ గాంధీ ఒక సమావేశంలో చెప్పింది మీ అందరికి కూడా తెలుసు. కాకా కాల్కేకర్ కమిటీ అయిపోయింది, మండల్ కమిటీ అయిపోయింది. ఏ కమిటీ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వలేకపోయింది? బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కోరిక ఏంటిది? మొట్టమొదటిగా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, రెండవది ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇవి రెండు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ప్రకారం మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వాలంటే మణిపూర్లో జరిగిన సంఘటన కావచ్చు, మహిళా చైతన్యం కావచ్చు, అడిగినా అడగకపోయినా భాజపా ప్రభుత్వం మహిళా బిల్లు చేసింది. రేపు సెన్సెస్ అయితే ఇమ్మీడియట్గా మహిళా బిల్లుకు సంబంధించిన ఆర్డర్స్ రావాల్సిందే. ఇక్కడ మెలిక ఒకటేంటుంది, ఎక్కడైనా ఓబీసీలకు చట్టసభల్లో కానీ ఇతరత్ర రిజర్వేషన్లు రావాలంటే ఓబీసీల జనగణన లేదంటే కులగణన లేదంటే సెన్సెస్ కులాల వారీగా జరగాల్సిన సందర్భం ఉన్నది. అందుకే ఇది నా రాజకీయ లక్ష్యం కాదు, ఇది నా జీవిత లక్ష్యం. ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ అద్దంకి దయాకర్కు సీటు ఇవ్వకపోయినా, అద్దంకి దయాకర్ కొట్లాడినని పేరున్నా, 3 కోట్ల మంది నాకు కావాలని అన్నా కూడా రాకున్నా, అద్దంకి దయాకర్ కాంగ్రెస్లోనే ఎందుకుంటాడు అని అంటే అద్దంకి దయాకర్ ఆలోచన విధానం కాంగ్రెస్ కొంత పాటిస్తుంది కాబట్టి తప్పితే మరొకటి కాదు. ఇప్పుడు మా విశారదనన్న చెప్పే అంశాలన్నీ కూడా మేము వింటుంటాం. అయితే దాన్ని పాటించే పార్టీ ఏందని చూస్తుంటా నేను. మా బీఎస్పీ పార్టీ మా అస్తిత్వ పార్టీ అసలు వాస్తవానికి చెప్పాలంటే. కానీ సరే, ఈ ఏమంటారు పవర్ పాలిటిక్స్లో లేకపోతే ఈ ఏమంటాము ఇక ఒక రకమైన పోటీతత్వంలో కొంత వెనుకబడ్డట్టు కనిపించుకోవచ్చు, కానీ ఆలోచన విధానమో లేకపోతే విచారధారను ఎవరు కూడా విమర్శించే పరిస్థితులు లేరు. కానీ ఒక్క మాట, ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అన్ని రాష్ట్రాల నుంచి ఒకవైపు ఏమో ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేసిండు. దాదాపు 30 సంవత్సరాల పాటు వర్గీకరణ అనే సమస్య 2 రాష్ట్రాలనే కాదు, అటు కర్ణాటక అంతో కొంత మన తమిళనాడులో కూడా కొంత వర్గీకరణకు సంబంధించిన చర్చ ఉండే. కానీ ఉభయ రాష్ట్రాల్లో అదొక ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం, నిరంతరం సామాజిక న్యాయం కోసం పోరాడిన ఉద్యమాన్ని దాన్ని రిజాల్వ్ చేసిండు మొన్న సభల్లోనే. రెండవది, ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్, స్థానిక సంస్థలో రిజర్వేషన్ల కొరకు విద్యా ఉద్యోగ కొరకు అది చేసిండు. ఒకవైపు ఏమో అప్లాజ్ వస్తున్నది, ఆధిపత్య కులంలో పుట్టిన ఓబీసీలకు ఎస్సీలకు న్యాయం చేసే పని చేసిండు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చేసిండు అని ఒక అప్లాజ్ వస్తున్నది. ఇంకొక వైపు ఏమో మన వాళ్ళలో ఉండి కూడా బీసీలకు ఎస్సీలకు మేలు చేస్తుండు, మన పరిస్థితి ఏందని ఆలోచించేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నా, ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక సామాజిక న్యాయ సాధకుడుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చిందనే విషయాన్ని మాత్రం మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని ఒక అంతర్గత సమావేశంలో నేను విన్నా, ఇలా ఓబీసీలకు 42% ఇస్తే మరి మిగతా వర్గాల పరిస్థితి ఏంటి అని ఒక చర్చ అంతర్గతంగా వచ్చినప్పుడు పార్టీ లేకపోతే వ్యక్తిగత కుల ప్రయోజనం అనేది కాకుండా సామాజిక ప్రయోజనమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. రేపు రాహుల్ గాంధీ గారు చేసే ఏదైతే జంతర్ మంతర్ దగ్గర చేసే దీక్ష కాంగ్రెస్ పార్టీ కొరకు మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఓబీసీల కొరకే కాదు, యావత్
45 కోట్లలో 80 కోట్ల పై చిలుకున్న ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కావాలని మా నాయకుడు కొట్లాడుతుండు కాబట్టి ధీమాగా కొంచెం మేము తలెత్తుకొని ఉండగలుగుతున్నాం. ఇలా మా విశారదన్న అన్నాడు, మీరు దౌత్యవేత్తలుగా ఉండాలని. మేము దౌత్యవేత్తలం ఉండే పరిస్థితి ఉన్నది, రేపు దౌత్యవేత్తలను దాటి ప్రశ్నించే పరిస్థితి ఉంటుంది, కొట్లాడే పరిస్థితి కూడా ఉంటుంది. కొంచెం లేట్ అయినా నా ప్రభుత్వము నా పార్టీ రెండు ఆలోచనలు అది ఉన్నది. ప్రత్యేకించి నేను చెప్తున్న దాస్ సురేష్కు, ఈరోజు మీలాంటి యువకులందరూ కూడా ఒక 20-25 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్నది. మీ రాజకీయ జీవితం ఏ పార్టీలతో చూసుకుంటారో మీ ఇష్టం. ఎందుకంటే మీరు రాజ్యాధికార సమితి, బీసీ రాజ్యాధికార సమితి అని పెట్టిండ్రు. ఇది రిజర్వేషన్ల సాధన సమితే కాదు, ఇది రాజ్యాధికార సాధన సమితి. దీంట్లో స్థానిక సంస్థల్లో మీకు రాజ్యం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇవాళ నేను అంటున్నా, మోడీ గారు మీరు ఓబీసీనే. నేను కొంత క్రాస్ చెక్ చేసి లోతుకు పోయిన తర్వాత బనియా ఉపకులమైనప్పటికి కూడా ఈ గాండ్ల ఏమంటారు, మన ఎద్దుతో నూనె దిప్పుతారు కదా, ఆ కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఓబీసీలు అందరూ కనెక్ట్ అయిండ్రు. మోడీ గారు నిజమైన ఓబీసీనే అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో మేము చట్టం చేసినాం, మీరు దీన్ని షెడ్యూల్ 9లో పెట్టండి. దీన్ని కుల జనగణన కూడా చేసినాం, ఏదో తాడు బొంగరం లేకుండా చేయలే. ఈ రాష్ట్రంలో కుల జనగణన చేసి బీసీలకు 42% ఇచ్చినాం. మీరు తమిళనాడు మాదిరిగా దీన్ని షెడ్యూల్ 9లో పెట్టే ఆస్కారము ఉన్న బిల్ ఇది, మీరు పెట్టండి. నేను అంటున్నాం, పొద్దుగాలు లేస్తే మా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇంకా చాలామంది చెప్తా ఉంటారు మేమే బీసీల కొరకు పోరాడుతున్నామని. రేవంత్ రెడ్డి గారు అఖిలపక్షం ఢిల్లీకి ఈ బిల్ మీద తీసుకుపోతారు. మీరు సమయం తీసుకోండి, రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రివర్గంలో ఉండేటోళ్ళు వస్తారు, మా బీసీ నాయకులందరూ వస్తారు. ఈ దేశంలో దళితులు కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి అణిచివేయబడుతున్నారు. ఆదివాసీ గిరిజనులు కొన్ని వేల సంవత్సరాల నుంచి అణిచివేయబడుతున్నారు. సమాజం పుట్టుక నుంచి మహిళ అణిచివేయబడుతూనే ఉన్నది. సమాజం పుట్టుక నుంచి ఓబీసీ అణిచివేయబడుతూనే ఉన్నాడు. కేవలం రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగమే కాదు, మామూలు గ్రామంలో వృత్తి కులాల్లో కునారిల్లుతున్న కులాల యొక్క జాగరూకత ఈరోజు పెరిగింది. దాన్ని మీరు ముందుకు తీసుకొస్తే పార్టీలుగా, నేను ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నాయకుడినే కాదు కదా, నేను మాలమానాడు అధ్యక్షునిగా కూడా ఉన్నా. చాలామంది మొన్న దండోరా మూవ్మెంట్ విషయంలో నేను ముఖ్యమంత్రి గారితో చెప్తుంటే నువ్వు మాలనా మాదిగనా అయ్యేదని చెప్పి, సామాజిక వెనుకబాటుతనంతో ఒక ఉప్పెన లాంటి ఒక చైతన్యం వస్తుంది. ఆ చైతన్యాన్ని గౌరవించడమే ప్రభుత్వాలైనా సమాజమైనా చేయాల్సిన విధి. చేస్తుంది, చెయ్యకపోతే ఆ ఉద్యమం చేపిస్తుంది. ఇలా ఓబీసీ మూవ్మెంట్ ఇక్కడ వస్తే దాని మీద వచ్చిన నూనె దేవు కొనిపోయి అమ్ముకుంటా అంటే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళ పట్ల జాగరూకత ఉండాలి. కాబట్టి ఇలా నేను 2022లో మా మాణిక్యం ఠాగూర్ గారికి చెప్పిన, నేను సార్ చట్టసభల్లో మేము ఎస్సీలుగా నిలబడుతున్నప్పుడు ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీ కింద ఒక 2 ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉండి నేను ఓటు కొరకు పోయినప్పుడు నాకు ఓబీసీ నీకు ఎందుకు వేయాలని అడిగినప్పుడు నా దగ్గర సమాధానం లేదు. ఉదయపూర్ డిక్లరేషన్ మాదిరిగా ఏ విధంగా మనం రాయ్పూర్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయం తీసుకున్నమాట. ప్రతి ఎంపీ కింద 2 ఎమ్మెల్యేలు ఇవ్వమని చెప్పి నేను లెటర్ పెట్టిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మేమైనా విశారదనైనా మందకృష్ణన్నైనా ఇంకా దళిత వర్గాల్లో అటు ఎస్టీ వర్గాల్లో బెల్లయ్య నాయక్ గారైనా ఇంకా మా దాసరామ్ అయితే ముందు నుంచి దాని మీద కొట్లాడిన మేమందరం కూడా ఓబీసీలకు న్యాయం జరగాలంటే పార్టీలు ఏవైనా, పదవులు ఏవైనా, పరిస్థితులు ఏవైనా మీ అంతా వెంట ఉండి మీ వెనుక ఉండడానికి కూడా మేము సిద్ధం. మిమ్మల్ని అందరినీ ముందు వరుసలో నిలబెట్టి మేము వెనుక వరుసన మిమ్మల్ని ముందుకు నడపడం. ఎందుకంటే పూలే సామాజిక న్యాయ సూత్రమే అంబేద్కర్ గారికి అలా ఆయుధమైంది. ఏ అంబేద్కర్ గారి శిష్యులుగా వారసులుగా మేము ఉన్నామో మళ్ళా పూలే వారసులకు మేము బాసటగా ఉండాల్సిన, భరోసాగా ఉండాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఏదో పదవులు వస్తే ఏదో వెళ్ళిపోతాము, ఇంకేదో అదేదో ఉంటాం అనేది మర్చిపోండి. డెఫినెట్గా నా పార్టీ ఆలోచన విధానం, నా ముఖ్యమంత్రి యొక్క ఆలోచనను, లేకపోతే నా పార్టీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గారి యొక్క ఆలోచనను, జాతీయ స్థాయిలో మా ఖర్గే గారు, మా రాహుల్ గాంధీ గారు ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయడం అనేమో నా రాజకీయ లక్ష్యం.
కానీ ఒక వ్యక్తిగా, ఒక సామాజిక ఉద్యమకారుడిగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా మీ వెంట ఉండడం అనేది మా లాంటి వాళ్లకు ఒక జీవితకాల లక్ష్యం కూడా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకొని డెఫినెట్గా మేము ఉంటాం. ప్రభుత్వాన్ని మేమే దగ్గర ఉండి మీరు అనుకున్నట్టుగా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా అమెండ్మెంట్స్ కానీ రిడ్రెసల్స్ కానీ ఉంటే అది చేద్దాం. ఇక మోడీ గారి దగ్గరికి పోదామంటే కూడా అటు బ్యూరోక్రసీతోని, ఇటు ప్రభుత్వ వ్యవస్థతోని, ఇటు ప్రజా సంఘాలతోని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని చెప్పి తెలియడానికి ఎలాంటి వెనకడుగు వేయకుండా ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన ఈ మా బీసీ రాజ్యాధికార సమితి నాయకత్వానికి అందరికీ, దీంట్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై తెలంగాణ, జై బీసీ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.